ప్రైజ్ ద లార్డ్. మరోసారి పరిశుద్ధమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ స్వాగతం. కూడి వచ్చిన మీ అందరిని బట్టి దేవునికి స్తుతిస్తున్నాం. ఇంతవరకు దేవుడు మనకి ఇచ్చిన కృప, ఆయన సన్నిధిని అనుభవించడానికి ఆయన ఇచ్చిన కృపను బట్టి దేవునికి స్తుతులు. God has given us precious time and His presence for us until now, and let us continue to enjoy what He has kept for us. ఈరోజు ఒక వ్యక్తి గురించి, ఆ వ్యక్తిని దేవుడు అడిగిన ఒక ప్రశ్న మేము ముందు ఉపదేశం రీతిలో మేము ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఒక మనిషి ఎవరైతే దేవుడు తన పట్ల ఉద్దేశం కలిగి ఉన్నాడని గ్రహించి, ఆ ఉద్దేశాల నెరవేర్పు కొరకు తనకు తగినంత ఇవ్వగలిగినంత తనకి కృషిని, పట్టుదలను అన్నిటిని చూపించి, ఒక సమయం వచ్చేసరికి తను ఒక దేవుని ఇష్టపడినా తెలిసినా కూడా దేవుడు కోరుకున్నట్టుగా లేనని గ్రహించే స్థితికి దేవుడు తను తీసుకొచ్చి, అప్పుడు దేవుడు తను అడిగిన ఒక ప్రశ్న ద్వారా దేవుడు తన ద్వారా ఏం చేయబోతున్నాడో తెలుసుకున్న ఒక వ్యక్తి గురించి మాట్లాడబోతున్నాం. టుడే ఐఎమ్ గోయింగ్ టు ప్రజెంట్ యూ అబౌట్ ఎ పర్సన్ who knew very well from birth that there is a calling upon him, and who realized that there is a purpose for his life, and at the same time he given his best to fulfill God's purpose in his life, but yet he knew that he is not in a right place, in right position and right time. But there was an encounter that he faced with the Lord. Then he realized what he is supposed to do. That person may be you or me. It's a biblical character that I'm going to present to you. But at the same time, it may be you or me that Lord is going to speak to us. We know that God has called us, God saved us, we have a purpose in our life. But when we look at the circumstances, when we look at the position that we are in, or look at what we are doing, it's not synchronizing with God's purpose or call on our life. God asked a question to Moses. Then that question brought a lot of issues into the mind of Moses. Then he could able to realize what he's doing now, what he did so far, and what he's supposed to do. That is how his life turned into something different. దేవుడు మోషేని అడిగిన ఒక ప్రశ్న, ఆ ప్రశ్న ద్వారా మోషే అందుకున్న ఇచ్చిన సమాధానం, ఆ సమాధానం ద్వారా తను ఏం చేయబోతున్నాడో, ఏం చేయాలనుకున్నది తను తెలుసుకున్నాడు. Only one scripture that I am going to quote today, that you can then afterwards you can continue to look at me and listen the voice the Lord is speaking to you. In Exodus chapter 4 verses 1 to 5. నిర్గమకాండము 4వ అధ్యాయము 1 నుంచి 5 వరకు తెలుగులో నేను చదువుతున్నాను. అందుకు మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షం కాలేనందరు అని ఉత్తరం ఇయ్యగా, యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతన్ని అడిగాను. అందుకు అతడు కర్ర అనెను. అప్పుడు ఆయన నేల మీద దాన్ని పడవేయమనను. అతడు దాని నేల మీద పడవేయగానే అది పాము అయ్యెను. మోషే దాని నుండి పారిపోయాను. అప్పుడు యెహోవా నీ చెయ్యి చాపి దాని తోకను పట్టుకోమనగా, అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనగానే అది తన చేతిలో కర్ర అయ్యెను. ఆయన దాని చేత వారు తమ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు ప్రత్యక్షమాయనని నమ్ముదురు అనెను. ఈ ఘటన మనందరికీ తెలుసు కదా, మోషేను దేవుడు పిలిచిన ఈ సంఘటన. We knew it very well, this context. Let us picturize that in our minds. ఐగుప్తులో దాస్యపు సంఖ్యలో 400 సంవత్సరాలుగా దాస్యపు సంఖ్యలో నలిగిపోతున్న దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయుల విమోచకుడిగా దేవుడు మోషేను పిలుస్తున్న సందర్భం. ఆ సందర్భంలో అప్పటికి అతని వయసు 80 సంవత్సరాలు. గడిచిన 40 సంవత్సరాలు ఐగుప్తు నుంచి పారిపోయిన ఒక దోషిగా, ఒక నేరస్తుడిగా మిద్యాను అరణ్యంలో ఒక మందను తన మామయ్యని ఇత్రో మందలు మేపుకుంటూ అతను కాలం గడుపుతున్న సమయం అది. Here when you look at the Moses, he is 80 years old. Once upon a time, this is the time when God is calling him as a deliverer of his people, those who are in the bondage for 400 years in Egypt. But now what he is doing, his position is, God is calling him as a deliverer, but now he is a shepherd of somebody's sheep. ఇప్పుడు దేవుడు మోషేని పిలుస్తున్న పిలుపుకు, మోషే ఉన్న పరిస్థితికి ఎటువంటి
సింక్రనైజింగ్ సంబంధం కనిపించట్లేదు. There is no evidence, or there is no synchronization, there is no something equality but the calling and the purpose of the Lord, that God is calling him as a deliverer of his people. But what he is doing is he's a shepherd in a desert, in a remote place. దేవుని యొక్క మహోన్నతమైన పిలుపును అందుకున్నప్పుడు ఎన్ని సాకులు చెప్పగలిగాడో అన్ని సాకులు చెప్పాడు. అవునంటారా కాదంటారు కదండి? నేను ఎంతటి వాడిను, నీ పేరేంటో కూడా నాకు తెలియదు, తర్వాత నా ప్రజలను నా మాట నమ్మరు, నాకు మాట్లాడడం రాదు, ఇంకెవరినైనా పంపు. మోసెస్ గివెన్ ఎవ్రీ ఎక్స్క్యూజ్ దట్ వీ కెన్ గివ్ టు ద లార్డ్ వెన్ గాడ్ ఈస్ స్పీకింగ్ టు అస్. లైక్ వీ డూ నాట్ నో హౌ మచ్ అండ్ ఐఎమ్ జస్ట్ ఆఫ్టర్ ఆల్ ఏ పర్సన్ హూ ఐ ఆమ్, సెండ్ సంబడి ఎల్స్, ఆర్ దిస్ కెన్ బి డన్ బై సంబడి, ఈజ్ నాట్ మీ. దేవునికి మోషేకి జరిగిన ఈ సంభాషణలో దేవుడు మోషేని ఒక ప్రశ్న అడిగాడు. ఏంటి ఆ ప్రశ్న? నీ చేతిలో ఉంది ఏమిటి? ద క్వశ్చన్ దట్ గాడ్ ఆస్క్డ్ ఈస్, వాట్ ఈస్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ మోసెస్? ఇట్స్ a stick, it's a staff, the shepherd's staff. Okay, now my question to you, when God asked a question to Moses, what is in your hand, do you think that God don't know that what is in his hand? మీ చేతిలో ఏముందని దేవుడు అడిగినప్పుడు దేవుడికి తెలియదా? ఆదామా నీవెక్కడ అని అడిగాడు రండి. కయ్యన్నేమో నీ సహోదరుడు ఎక్కడని అడిగాడు రండి. ఏలియాను నువ్వు ఏం చేస్తున్నావు ఎక్కడని అడిగాడు. whenever many times in the Bible we see that God questioned people, do you think that God doesn't know why he is asking, or he can't see, he can't understand? Each time, remember this, each time a question comes to you, each time when God is speaking to you, it is not the literal story, or it is not just a message that God is speaking to you. It is the when God want to communicate something to you which is related to you now. దేవుడు చెప్పదలుచుకోదలిచింది చెప్పడానికి కొన్ని ప్రశ్నలు అప్పుడప్పుడు అడుగుతుంటాడు. ఆయనకి ఇవ్వాల్సింది మన సమాచారం కాదు, ఆయన ఇస్తున్న సూచన. whenever God is speaking to us, it's not that God wants us to know our position, or God wants us to know what is in his mind. తాను పట్టుకున్నది ఏదైతే ఉందో తన చేతిలో, మోషే చేతిలో, అదే తను పట్టుకుని ఉందని మోషే గ్రహించలేదు. Moses never realized what he is holding in his hand is not actually that he is holding, but that is holding him and his life. So Lord, so many things are there. Moses may be wearing a tunic, a garment, or a chappal, whichever it may be. God didn't ask what kind of chappal you are wearing. Is it a leather shoe, a Bata shoe, or Nike? No, God asked particularly what is in your hand. So now today God is asking you what is that is in your hand, and you are holding it as if you're thinking you are holding it, but actually that is holding your life. So God asked him, then put that down. There is a correlation here. దేవుడు నీ చేతిలో ఏమున్నదో అది గ్రహించి దాన్ని వదిలిపెడితే, నువ్వు వదిలిపెట్టిన దాన్నే నా మహిమ కొరకు ఉపయోగించుకుంటాను అన్నాడు. ఈరోజు మీ చేతిలో ఏముంది, నీ చేతిలో ఏముంది, ఏది నువ్వు పట్టుకొని ఇదే నాకు ఆధారం అని అనుకుంటున్నావో దాన్ని వదిలిపెట్టడానికి నువ్వు నిర్ణయించుకున్నప్పుడు, ఇష్టపడినప్పుడు, దాన్నే గొప్ప కార్యాల కోసం దేవుడు ఉపయోగించుకుంటాను. సింపుల్ మెసేజ్ దేవుడు మీకు ఇవ్వాలనుకుంటున్నాడు. కానీ దేవుని మోషే చేతుల్లో ఉన్న కర్ర దేన్ని సూచిస్తుందని మోషే గ్రహించాడో ఈరోజు గ్రహిద్దాం. వాట్ మోసెస్ రియలైజ్ దట్ వాట్ ఈస్ దట్ ఇన్ హిస్ హ్యాండ్ దట్ ఈస్ హోల్డింగ్ హిస్ లైఫ్, దట్ హీ రియలైజ్ టుడే గాడ్ the Holy Spirit want us to realize that what is that we are holding on, and what is that we are depending upon, and that is have something significant that Lord is telling that when you are willing to drop it down, the same thing God is going to use it for his glory, and God wants you to realize what is that in your hand today. కొన్ని విషయాలు మీ ముందు చెప్తా. అసలు మోషే చేతిలో ఉన్నది ఏంటి? మోషే చేతిలో ఉన్న కర్ర దేనికి సూచనగా ఉంది? సమాజంలో తనకు ఒక గుర్తింపునిచ్చింది ఆ కర్ర. ఒక కాపరిగా తను ఆ కర్రను పట్టుకుని వెళ్తుంటే చేతుల్లో కర్ర ఉన్న అతను ఏమై ఉంటాడు? కాపరి ఉంటాడు. ఆ కాపరి మందను పోషించడానికి, నడిపించడానికి, కాపాడడానికి, తను తాను కాపాడుకోవడానికి, తర్వాత ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే ఆ కర్ర తన చేతిలో ఉండాలి. సో సమాజంలో ఈ వ్యక్తి చేతిలో కర్ర ఉంది కాబట్టి ఇతను కాపరి అని ఒక ఐడెంటిటీ ఇచ్చింది. ద స్టిక్ ఇన్ హిస్ హ్యాండ్ గివెన్ హిమ్ హిస్ ఐడెంటిటీ యాజ్ ఎ షెపర్డ్. That wherever he goes, he used that stick for every purpose
that he has to lead the sheep, he has to protect them, he has to feed them, for everything else. So there is no time that he cannot leave that stick in his hand. ఒక క్షణమైనా సరే తను పడుకున్నప్పుడు, లేచినప్పుడు, ఎక్కడికి వెళ్ళినా సరే ఊహించుకోండి, ఆ కర్ర ఒక చేతిలో ఎప్పుడు ఉంటుంటుంది. అంత మాత్రమే కాదు, ఈ కర్ర తనకు తన ఆర్థిక స్థితిని తెలియజేస్తుంది. ఎందుకంటే పూర్వం మందలు ఉన్నవాళ్ళు ధనవంతులు. యోబుకి 400 మేకలు, ఇన్ని ఆడగాడిదలు, ఇన్ని మగగాడిదలు, తెలుసు కదా. సో ఎంతమందికి ఎంత మందలు ఉంటే అంత ధనవంతుడు అని అర్థం. ఇన్ ద సొసైటీ, దోస్ హు హ్యావింగ్ లాట్ ఆఫ్ sheep, cattle, or whatever, they are rich. So it gives him the social security that he is a rich person. But in Moses' hand, the Moses sheep that he is looking after, whose sheep it is? Are you able to grasp the truth? That sheep that he is looking after is not his sheep. The sheep of his uncle Jethro. తన మామయ్య అయిన వేరొకని మందన కాస్తున్న కాపరి ఈజ్ క్యారింగ్ ఎ రాంగ్ ఐడెంటిటీ, దట్ ఫీలింగ్ దట్ హీ ఈజ్ ఎ షెపర్డ్. We too, many times, we carry something, we show something into the world. World may not bother about who we are, but what we are showing, it tells that, he is rich. I'm not talking about any personal this thing, but many times we live in things, మనం భ్రమలో బతికేస్తుంటాం. మనం గుర్తింపు కానివి మనవే అనుకుంటూ మనవే ఆ విధంగా. కానీ ఒక మోషే నిస్సహాయ పరిస్థితి ఏంటంటే, వేరొకని ఆస్తిని చూస్తున్న ఒక కాపరి మాత్రమే కానీ సొసైటీలో ఒక ధనవంతుడుగానే చాలామంది అవుతున్నాడు. ఇంకొక విధంగా చూసుకుని ఇంకా దయానిధమైన పరిస్థితి ఏంటంటే, ఒక 40 సంవత్సరాల క్రితం ఐగుప్తు దాస్యం నుంచి తన ప్రజలను విడిపించాలని, వారి కోసం తన ప్రాణాన్ని ఇవ్వాలనుకొని పోరాడి, బలమైన కోరికతో, మంచి డిజైర్తో దేవుని కన్నా ముందుగా పరిగెత్తి ఏదో సాధించాలని భంగపడిన మోషే. కానీ తనకున్న ఒకే ఒక అంశం అయిన ఒకే ఒక ఛాన్స్ని వృధా చేసుకొని ఇప్పుడు నిస్సహాయ పరిస్థితుల్లో పారిపోయి ప్రజలకు, తన వారికి దూరంగా, అంటే ఎవరి కోసం పుట్టాడో, ఎవరి కోసం ఏం సాధించాలని కూడా వారికి దూరంగా వచ్చేసి ఒక నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నాడు. దిస్ డే మోసెస్ ఈజ్ ఇన్ ఎ సిచ్యువేషన్ వేర్ హీ న్యూ వెరీ పర్పస్ దట్ వై హీ బోర్న్ అండ్ హీ ఫాట్ ఫర్ ఇట్. He had a desire, a strong will, but he ran before God and he became disappointed. Now he is in a very long away from his own people for whom God called him. What a pathetic situation that he is in. The stick in his hand is telling that you cannot be, you will not be eligible or for more than looking after somebody's sheep than leading anyone. తన చేతిలో ఉన్న తన పరిస్థితి తనకి ఏం చెప్తుందంటే, వేరొకని మందన కాసే అంత సీన్ తప్పితే నీకు ఇంక నీ చేతిలో ఏమీ లేదు, నువ్వు దేనికి పనికిరావు. నీకున్న ఉత్సాహం, నీకున్న పట్టుదల, నువ్వు ప్రార్థించిన ప్రార్థన, కన్నీరు, ఇవన్నీ పక్కన పెడితే నువ్వు దీనికి సంబంధం లేకున్నావు. కాబట్టి ఇది చూపిస్తుంది ఏంటంటే నువ్వు ఒక నిస్సహాయుడు అని. మన జీవితంలో కూడా ఆనాడు మోషే చేతిలో ఉన్న కర్ర తన వ్యక్తిగత గుర్తింపుగా ఉన్నట్టుగా మన వ్యక్తిత్వాన్ని ప్రభావం చేసే అంశాలు మన జీవితంలో అనేకమే ఉన్నాయి. మనకు వేరే పరిస్థితి లేదు, దాన్ని అడ్జస్ట్ చేసుకొని మనం ఇంతే. దేవుడు మనల్ని ఇంతకి పిలిచాడు కానీ అంతగా వాడుకోలేదు, వాడబడం. మనం ఉన్న స్థానానికి, మనం ఉన్న పరిస్థితికి, మనం ఉన్న అన్నిటికీ అంటే అవి మనల్ని అంటే మోషేని ఒక కాపరిగా తీర్చిదిద్దేశాయి. All the situations that he gone through, it is true that he had a good desire. It is true that God had called him. He knew that very well. He fought for it. And he given everything for him, for that cause. But now he's ended up in somewhere else. The stick in his hand is telling, he's transformed his identity into which he is not supposed to be. Right? So, there are many issues in our life that have a lot of effect on our characteristics, our identity. Some are good, some are not so good. మన వ్యక్తిత్వాన్ని మీద ప్రభావం చూపించి మనం ఫలానా అని చూపించే కొన్ని అంశాలు మన జీవితంలో ఉంటాయి. అవి మంచివి ఉండొచ్చు, చెడువై ఉండొచ్చు. మంచివి ఏంటంటే మనలో ఉన్న తలాంతులు, బాగా పాడడం, బాగా వచనం పలకడం, తర్వాత మంచి వ్యక్తిగా ఉండడం, దీర్ఘశాంతం కలిగి ఉండడం, ఇవన్నీ మంచి క్యారెక్టర్లు కలిసి ఉన్న మంచి మంచి అంశాలు. వాటిలో మనకు సామర్థ్యాలు ఉంటాయి, మనం సాధించగల కొన్ని విషయాలు, కొంతమందిలో లేని అంశాలు మనలో ఉంటాయి. కొన్ని మనం సాధించిన విజయాలు ఇప్పుడు వరకు దేవుని కొరకు కానీ మన జీవితంలో కానీ మనం సాధించిన అంశాలు, మనం
చేరిన తీరాలు చాలా ఉంటాయి. ఇవన్నీ మంచి మంచి అంశాలే. మోషేలో కూడా చాలా మంచి అంశాలు ఉన్నాయి. మోసెస్ హ్యాడ్ లాట్ ఆఫ్ గుడ్ క్వాలిటీస్, లీడర్షిప్, టాలెంట్స్. He is not ordinary person. He was trained to be king. He is a princess of Egypt. You cannot see him, look at him down. But now where he is, what all the talents, what all the call, what all the anointing, what all the gifts are upon him helped him in what? He ended up in as a, what are the negative things that we are shaping our characteristics? Are that our past, our weaknesses, our attitude, negative attitude towards others. Somebody said something, so we carry that grudge in our hearts. So many things that are bad things can be there in us. మన జీవితంలో కూడా చెడు ప్రభావం చూపించే వ్యక్తిత్వాలు మనం విడిచిపెట్టకుండా మన చేతికర్రలాగా పట్టుకున్న చాలా ఉంటాయి. మన గతం నోరు విప్పితే నేను ఎంత సాధించాను, అంత చేశాను, ఇది చేశాను, దేవుడు నన్ను పిలిచాడు, ఇవన్నీ ఉండొచ్చు. మంచి మంచి అంటే మనం గతాన్ని మీద ఆధారపడి ఉండవచ్చు. తర్వాత మనం ఇతరులను క్షమించలేనివి, మన సొంతంగా వ్యక్తిగత జీవితంలో మనకు కూడా బలహీనతలు, అది పై ప్రపంచానికి మనకు కనిపించవు. మనలో ఉన్న ద్వేషమో, లేదా ఎవరో ఏదో అన్నారనే బాధో, ఏదో మనకి ఇష్టపడిన కొంతమంది మీద మనం పెట్టుకున్న ఒక భారమో, ఇవన్నీ ఏం చేస్తాయంటే క్షమించలేని స్థితిలో, లేదా అసమర్థతో, రకరకాలుగా ఇవన్నీ మన జీవితాలని ప్రభావితం చూపిస్తుంటాయి. మనం గ్రహించినా గ్రహించకపోయినా, ఐదర్ యు రియలైజ్ ఇట్ ఆర్ నాట్, దెర్ ఆర్ సో మెనీ identities that we carry within us, in us and outside what we display, are affecting our calling, the decision or the destination that God has for us. But these are the ones which are stopping, either good or bad. దేవుని పిలుపు, అభిషేకం, తలాంతులు ఇవన్నీ ఉండొచ్చు, కానీ చేతిలో ఉన్నది మోసేకి అడ్డంగా ఉంది కాబట్టి దేవుడు ఏం చెప్పండి, దాన్ని కింద పడేయమన్నాడు. మనం వాటిని ఒప్పుకోం చాలాసార్లు. చెడువా, మీలో తప్పు ఉంది, మీలో ఇది ఉందంటే సరి చేసుకుంటాం. కానీ మీలో ఉన్న మంచి గుణాలు దేవుడిచ్చిన గుణాలే. దేవుడు మీ ఏ గమ్యస్థానాన్ని చేర్చుకోవాలనుకున్నాడు, దేవుడు మీ పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడు అని చేరడానికి అడ్డంకులుగా ఉండే ప్రమాదం ఉంది. అది మనం గ్రహించాలని నేను కోరుకుంటున్నాను. నీ చేతిలో ఉన్నది ఏమిటని దేవుడు అడిగినప్పుడు, నీ వ్యక్తిత్వంలో ఉన్న లోపాలు ఏంటని దేవుడు అడుగుతున్నాడు. వెన్ గాడ్ ఆస్క్డ్ హిమ్ వాట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్, God is actually asking, what is that characteristics? What are those things that are actually affecting you, making you what you are until now? And నీ పరిస్థితికి ఉపయోగపడినవి, నీ గమ్యస్థానానికి విలువ లేనివి, జీవం లేని, నువ్వు జీవం ఉన్నది అన్నిటికి ఉపయోగపడుతుంది అనుకున్న కర్ర ఏమిటని దేవుడు ఇప్పుడు నేను ప్రశ్నిస్తున్నాడు. నీ వ్యక్తిత్వంలో ఉన్న లోపాలు ఏంటి, నీ చేతిలో ఉన్నవి ఏంటి, నీ హృదయాంతరంగంలో ఉన్న అసంతృప్తికి కారణాలు ఏంటని దేవుడు అడుగుతున్నాడు. God is asking you, what are those weaknesses, or what are those strengths that are coming between you and me, and what are the inner, the dissatisfied factors, or why you are dissatisfied? For you know very well that you are not up to the mark, the calling of according to the calling of the Lord. సో ఈ కర్ర అనేది తన వ్యక్తిత్వానికి, తన ఐడెంటిటీకి గుర్తుగా ఉంది. రెండో అంశం ఏంటంటే, దేవుడు నీ చేతిలో ఉన్నది ఏమిటి అని ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్న మోషే హృదయం చాలా బలంగా గుచ్చుకుని ఉంటుంది. ద క్వశ్చన్ దట్ గాడ్ ఆస్క్డ్ హిమ్, వాట్ ఈస్ దట్ ఇన్ యువర్ హ్యాండ్, ఇట్ యాక్చువల్లీ హర్ట్ మోసెస్ వెరీ డీప్లీ. వై? ఇదే ప్రశ్నను మోషే ఈ 40 సంవత్సరాలు చాలాసార్లు అడుక్కుని ఉంటాడు, తను తాను ప్రశ్నించుకుని ఉంటాడు. మోషే కూడా క్వశ్చన్ హిమ్సెల్ఫ్, వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్, హూ ఐఎమ్, వేర్ ఐఎమ్ నౌ, వాట్ ఐఎమ్ డూయింగ్, what is happening? Because he is in a situation he can do nothing. All that he learned in Egypt is null value now. నీ జీవితంలో ఇప్పటివరకు గడిచి వచ్చిన అనుభవాలన్నీ, నేర్చుకున్నవి, సాధించినవి, అన్ని విషయాలు ఇప్పుడు నీవు ఉన్న పరిస్థితికి, దేవుడు వాడుకోదలుచుకున్న పరిస్థితికి ఎటువంటి ఉపయోగం లేనట్టుగా ఉన్నాయి. ఇది గత 40 సంవత్సరాల క్రితం దేవుడు ఈ ప్రశ్న అడిగిన రోజుకి 40 సంవత్సరాల క్రితం మోషే చేతిలో ఏముండేది? రాజదండం ఉండేది. ఇట్ వాజ్ ఇన్ 40 years బిఫోర్, వాట్ వాజ్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ మోసెస్ వాజ్ నాట్ దిస్ స్టిక్, ఇట్ వాజ్ ఎ గోల్డెన్ స్పెక్టర్. ఆ ఐగుప్తు విద్యలన్నింటిలో తరపేది పొంది, వాటిలో ఆరితేరి ఆ ప్రపంచాన్ని, తనకున్న ప్రపంచాన్ని, ఐగుప్తుని ఉన్న దేశాన్ని ఒక రాజుగా ఏలవాల్సిన మోషే ఇప్పుడు ఒక అరణ్యంలో ఏదో ఒక మూల ఎడారి ప్రాంతంలో ఒక కర్రతో గొర్రెలను మేపుకుంటున్నాడు, గొర్రెలను శాసిస్తున్నాడు.
I'm directly to the point. Few years before, he was in a situation, the enthusiasm, the calling, the anointing, everything, they all experienced together. Now the situation is questioning him. What are you doing here? Because we are satisfied where we reached now, because we are happy with that. But actually, who knows that this may not be the God's place. This may not be the God's position. It may not be the destination that God wants you to be. మోషే చేతిలో ఉన్న కర్ర తన అంతరంగ పోరాటాలకి సూచనగా ఉంది. ఒక రాజు కుమారుడిగా ఉండవలసిన వాడు గొర్రెల కాపరిగా ఉన్నాడు, ఒక కూలీగా ఉన్నాడు, ఒక ఐశ్వర్యవంతుడిగా ధనవంతుడిగా గొప్ప ధనవంతుడిగా ఉండవలసిన వాడు ఏమీ లేనివాడుగా ఉన్నాడు. గొప్ప సామర్థ్యం కలిగిన ఒక వ్యక్తి ఇప్పుడు ఒక అసమర్థుడిగా మిగిలిపోయాడు. The person who is supposed to be the prince is a princess of Egypt. He is supposed to be king. He is ruling the sheep. The one who is so rich with all the richness of Egypt, now he is a person of somebody. The person has nothing, but he is in charge of somebody's wealth. And one who had is excellent in everything, that he is now as a useless fellow. When God asked him, what is that in your hand? Now Moses realized, what is that is in my hand that I am thinking, I am depending upon, I made it as my life, is not the one is supposed to be in my hand. నీ చేతిలో ఏమున్నదని దేవుడు అడిగినప్పుడు ఉండవలసింది ఇది కాదు అని మోషే గుర్తించాడు. మన జీవితంలో ఒక సమస్య ఏంటంటే మనం ఎక్కడ కంఫర్ట్ అయిపోతామో అది దేవుని చిత్తం, దేవునికి స్తోత్రం అనుకుంటాం కదండి. దేవుని చిత్తం ఎప్పుడు మనకి మనం అనుకుంటున్న ఆశీర్వాదం, మనం అనుకుంటున్న దీవెన కాకపోయి ఉండొచ్చు. మనకు ఆర్థిక స్థితులు గతులు, మంచి పేరు, మంచి ప్రఖ్యాతులు, గొప్పతనం అన్నీ దేవుని ఇచ్చే దీవెనలే అయితే, అది మాత్రమే దేవుని దీవెనలు అయితే, మరి శ్రమపడిన పౌలు లాంటి వాళ్ళు, ప్రాణం ఇచ్చిన శిష్యులందరూ, కష్టపడుతున్నా తిండి తెప్పులు లేకుండా కష్టపడుతున్న దేవుని దాసులు, వీళ్ళందరూ శాపగ్రస్తుల. సో మనం దేవుని ఆశీర్వాదాలు, దేవుని యొక్క పిలుపును దేవుని కన్ఫర్మ్ చేసుకునే పరిస్థితులు, మనం కొలమానాలు అప్పుడప్పుడు మనకి తప్పై ఉండవచ్చు. మన జీవితంలో మనకున్న ప్రతికూలమైన అంశాలైనా అనుకూలమైన అంశాలైనా దేవుడు మన పట్ల కలిగిన ప్రణాళిక నెరవేర్పుకు అడ్డంకులుగా నిలిచిండే ప్రమాదం ఉంది. అది గ్రహించిన రోజు మన దేవుని యొక్క చిత్తం సంపూర్తిగా గ్రహిస్తాం. When we realize that there are things in our life which we are thinking they are from God, of course, many times, but when we realize that this is not my destination, this is not that I wanted, this is not that I prayed for, this is not the situation that God wants me to be, then you know that where God will take you and where you're supposed to be. పెంచి పోషిస్తున్న మనలో ఉన్న బలహీనతలు కానీ, ఇష్టపడిన గతం కానీ, నేను చెప్పిన బలహీనతలు చాలా ఉన్నాయి. ఈ నెగిటివ్ యాటిట్యూడ్లు కానీ మన క్యారెక్టరిస్టిక్స్ మారినంత వరకు, దేవుని చేతిలో ఇవ్వనంత వరకు, దేవుని చిత్తాన్ని మనం అర్థం చేసుకున్నంతగా మనకు అడ్డంకులుగా నిలబడతాయి. మనకి ఆత్మ స్వాధీనంలో లేని తలంతలు కానీ, తర్వాత మనలో గొప్పతనాన్ని లేదా ఆత్మలో ఎక్కడో ఒక ఆత్మీయ గర్వాన్ని తెచ్చే దేవుని తలాంతులైనా సరే మన దేవునికి మనకి అడ్డంగా వచ్చే అవకాశాలు ఉంటుంది. అందుకే దేవుడు అంటున్నాడు, నీ చేతులు ఏముందో నువ్వు గమనిస్తున్నావా? గాడ్ ఈజ్ ఆస్కింగ్ us, do you really realize what is that in your hand? You are thinking that this is the one which, of course, once upon a time it may be useful, but when God's time, if you are not knowing, ఒక ప్రశ్న అడుగుతాను. మోషే ఆ పరిస్థితులు ఉండడానికి కారణం ఎవరు? గత 40 సంవత్సరాలుగా మోషే మిద్యాను అరణ్యంలో గొర్రెల కాపరిగా ఉండడానికి కారణం ఎవరు? Who is the reason that Moses is there as a shepherd for 40 years? Is it Moses or God? Right? Both. Moses is the reason. But at the same time, God has a purpose. God used the decisions of Moses, wrong decisions, for good reason that Moses can become a leader. సో ఇప్పుడు మోషే ఉన్న పరిస్థితి ప్రస్తుతానికి తప్ప ఒప్పని మనం చెప్పలేం. ఇక్కడ ఒక తప్పు చూపించడానికి కాదు, మన పరిస్థితులను దేవుడు ఉపయోగించుకుని మనలో ఏదో ఒక స్థానానికి తీసుకొచ్చే వరకు, ఆ పరిస్థితికి వచ్చే వరకు మోషేని దేవుడు దర్శించలేదు. మోసెస్ నెవర్ గాడ్ విజిటెడ్ హిమ్ అన్ అ పర్టికులర్ టైమ్, an exact time when Moses came to the situation. So God uses our weaknesses, God uses our situations, so that to bring into a situation where, okay, this is the time for me. Who knows that this is the time for you, that God wants you to know. తాను ధైర్యం పౌలు గురించి ఆలోచించుకుంటే, పౌలు ఆధునిక మోషే అంటాం, నూతన నిబంధన మోషే. ఈ పౌలు ఒక మాట అన్నాడు, నా మటుకైతే
బ్రతుకుట క్రీస్తే. తాను దేని మీద ఆధారపడి జీవిస్తున్నాడో, తన వ్యక్తిత్వం దేని మీద ఆధారపడి ఉందో పౌలు చెప్తున్నాడు. పౌల్ ఈస్ మేకింగ్ ఇట్ క్లియర్ దట్ ఇట్ ఈస్ మై క్యారెక్టరిస్టిక్, ఇట్ ఈస్ మై ఆన్ విచ్ ఐఎమ్ స్టాండింగ్ అండ్ విచ్ ఫర్ విచ్ ఐఎమ్ లివింగ్ ఈస్ క్రైస్ట్. ఇఫ్ ఐ లివ్ ఇట్స్ ఫర్ క్రైస్ట్. డెత్ ఈస్ ప్రాఫిటబుల్. తాను ఆధారపడుతున్న అంశాలు పౌలుకి అనేకం ఉన్నాయి. Paul is depending upon many areas. He has the talents, he has wisdom, the law, he has the revelations that is given to him, and so many things, and God has revealed so many things for him. But ఎటువంటి అంశాలకు ప్రభావితం కాకుండా చావైనా, రేవైనా, ఆకలైనా, దప్పికైనా, వస్త్రహీనతైనా, శ్రమలైనా, దుఃఖమైన మరి ఏదైనా ఎక్కడి నుంచి వేరు చేయగలవు? ప్రేమ నుంచి వేరు చేయలేమంటాడు. Paul realized it very clearly much before. He didn't wait for 40 years in the desert. God, he knew that his life is for Christ. Whether you are in Anakapalli or in America, either you are in remote place somewhere else or here, you should know that God has a purpose. Wherever he guides, I'll go. That is why you are here. Whatever you want to do, I will do. That may be the question you are in crossroads. We are so happy. I'm not criticizing anyone. We are so happy. We are blessed because God brought us to the dreamland. But there is a purpose for it. దేవుడు మన జీవితంలో ఉద్దేశం. When we come here, we are so happy jumping. Now we are in a chase of things that we wanted for the better life, which is not wrong. But you have to realize that you are a special person, that God called you for special reason. పౌలులా దేవుని జీవించడం కొరకు ఎందుకు, దేవుని కోసం చనిపోవడం కోసం ఎందుకు? కొంతమంది అయితే దేవుని మనస్ఫూర్తిగా ఆరాధించే పరిస్థితుల్లో కూడా లేరు. నీ జీవితంలో, నా జీవితం దేవుడు అనేకమైన మేలు చేసినప్పుడు దేవుని కోసం చనిపోవడం వదిలే. ప్రభువా నేను బతికేది నీ కోసమే అనడం వదిలేద్దాం. కనీసం దేవునికి, ప్రభువానికి స్తోత్రం అని చెప్పలేం. సో దట్ టెల్స్ దట్ వీఆర్ నాట్ ఇన్ రైట్ విత్ గాడ్. ఎవరో ఏదో అన్నారనో, ఏదో చేశారనో, చర్చలో ఎవరో నాకు ప్రైజ్ లాడ్ చెప్పలేదనో, స్మైల్ చేస్తే స్మైల్ చేయలేదనో, చిన్న చిన్న కారణాలు బట్టి మన ఆత్మ ఆనందం కోల్పోతున్నాం అనుకుంటే మనం దేవునితో సరిగున్నట్టు. If as a believers you are here, you are so happy that God brought you. For everything we rise up and stand up and praise the Lord, for testimony, for everything, for little fever or any small things. But actually you are forgetting for what God has called you. The influence that God has given you to influence the rest of the world, but you are caught up with the small petty things. Forget about dying for Christ. You are not able to worship Him. You are not able to participate in things that glorify the Lord. Because everything else is priority than glorifying the Lord. మనకు నష్టం కలిగించే వాటికి ప్రాధాన్యం ఇవ్వడం ఆపేస్తే, if we can stop the things that are hindering us in glorifying the Lord, then our spiritual maturity, there is no stop for it. సో మోషే చేతిలో ఉన్నది జీవిత పోరాటాలు అయితే, నీ జీవితంలో, నీ చేతిలో ఉన్న పోరాటం దేనికి? దేని కొరకు నువ్వు పోరాడుతున్నావు? తప్పు కాదు. నీ కొరకు, నీ పిల్లల కొరకు, నీ భవిష్యత్తు కొరకు, నీకు కావాల్సిన వాటి అన్నిటి కొరకు, అవన్నీ దేవుడి ముందు. దేవుడు ఎప్పుడో చెప్పాడు కదా, ఏం తినాలో, ఏం తాగాలో, ఏం కట్టుకోవాలో, ఎక్కడ ఉండాలో, వీటి కోసం చింతించొద్దు. ఇవి మీకు కావాలని మీ పరమ తండ్రికి తెలుసు గనుక ముందు ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకమన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆ రెండో మొక్క వదిలేసి పోరాడొద్దు, చింతించొద్దు అన్న వాటి వెనకే మనం పడుతున్నాం. ఇట్ ఈస్ నాట్ రాంగ్, but you are not supposed to be here what you are. I'll give a small story now. ఒకసారి ఒక అతను అడవులోకి వెళ్ళి ఒక గెద్ద పిల్ల దొరికితే తీసుకొచ్చాడంట. గుడ్డు దొరికితే తీసుకొచ్చాడు. తన కోళ్ళతో పాటు తన పొదిగి ఎదిగిన తర్వాత కోడి పిల్లలన్నిటితో ఈ గెద్ద పిల్ల కూడా నడుస్తూనే పోతున్నది. గెద్ద పిల్ల ఎదిగింది, కోళ్ళు ఎదిగినాయి, అన్నీ వెళ్ళి పెంటల మీద వాటి మీద తింటున్నాయి. ఒకప్పుడు కొన్నాళ్ళు అయిన తర్వాత ఒక గెద్ద పైకి ఎగురుతూ కింద చూసిందంట. ఇదేంటి కోడి పిల్లలతో పాటు గెద్ద పిల్ల ఉంది అనుకుందంట. అప్పుడు పైనుంచి అరిచిందంట, అరే నువ్వు ఇక్కడ ఉండాల్సిన వాడివి కావు, ఎగురు రా పై, వాటిని తినాల్సిన వాడు, వాటితో పాటు తింటున్నావు అని చెప్పిందంట. వన్స్ a person found an egg, the eagle's egg, when he went to the jungle. He bought it and he hatched along with the rest of the chickens. So when the chicks came out and this, the eaglet also walking with them and eating everything that is. But after some time, an eagle that is flying above, seen that this eagle is along with the chicks. And he shouted, you are an eagle. You are not a chick. You are not supposed to be
along with them. క్రైస్తవ జీవితంలో in the believer's life is true. Many times we are in a wrong place in wrong time, but it is a time for you to fly. What is your situation that is holding on you not to fly? సో మోషే చేతిలో ఉన్నది ఇంకొక సూచన ఏంటి, అప్పుడు ఆయన దాన్ని పడవేయమనగానే అతను పడవేశాడు, అప్పుడు అది పాముగా మారిందని చూస్తున్నాం. తన పట్ల దేవుని ఉద్దేశం ఉందని తెలిసినా దేవుని పిలుపును తప్పించుకోవడానికి మోషే ఇప్పుడు ఎందుకు సాకులు చెప్తున్నాడు? ఎందుకంటే గతంలో తనకి ఎదురైన అనుభవాలు. వై మోసెస్ గివ్ ఎన్ ఎక్స్క్యూజ్ టు ద లార్డ్ ఈజ్ నాట్ దట్ హీ డోంట్ నో వాట్ హీ ఈజ్, హీ న్యూ. హీ ఈజ్ నాట్ ఆర్డినరీ పర్సన్ లైక్ అస్. బట్ వై హీ టోల్డ్ ఈజ్ దట్ హీ న్యూ వెరీ వెల్ he failed it, and he thought that his failures, he thought that it is not God's will. It is not that God is not faithful to me. God called me, but he didn't equip me. When I tried to do something good for the Lord, but I didn't get the results that I wanted. Finally, he lost the faith on both God and on the people. I know that the Spirit is talking to somebody else. You know that you had enthusiasm, you had dedication, but now there's no results. Now you know that where you are, now all your weaknesses, now you are turned into as a unbelief on God. God, if you are with me, this is not supposed to happen to me. If the people loves me, they realize that I am for them, they never rejected me. So rejections and the failures that you faced until now in your ministry or in your life, you are turning and translating into it's God's fault. అతను ఏం చెప్పాడు? ప్రజలు నన్ను నమ్మరు, వాళ్ళు అడిగితే నేను ఏం చెప్పాలి? ఎందుకంటే తినకే తెలియదా దేవుడు ఎవరు? అందుకే వాళ్ళు దేవుడు ఎవరు, ఏ దేవుడు పంపించాడంటే ఏం చెప్పాలి? నన్ను పలానా దేవుడు పంపించాడు, ఏమని చెప్పనని అడుగుతున్నాడు. వాట్ కెన్ ఐ టెల్ టు ద పీపుల్ వెన్ దే ఆస్క్ విచ్ గాడ్ సెంట్ హిమ్? డస్ యూ డోంట్ నో దట్ విచ్ గాడ్ సెంట్ హిమ్? సో అతను ప్రజల్ని నమ్మలేదు, మనుషుల్ని నమ్మలేదు. అందుకు దేవుడు 3 సూచనలు ఇచ్చాడు. అందులో ఒకటి సూచన ఏంటంటే నీ కర్రని కింద పడి నువ్వు వెళ్ళి నీళ్ళను రక్తంగా మారుస్తావు. ఇలాగ దేవుడు కొన్ని సూచనలు ఇచ్చాడు. ఈ సూచన ఇవ్వడానికి కారణం ఒక బలమైన కారణం ఉంది. వై గాడ్ ఆస్క్డ్ హిమ్ టు త్రో హిస్ స్టిక్ సో దట్ దట్ టర్న్ ఇంటూ స్నేక్. లిసన్ కేర్ఫుల్లీ, దిస్ మే బీ ఎంటైర్లీ పర్సనల్ మెసేజ్ ఫర్ యూ దట్ యూ కెన్ అండర్స్టాండ్ విచ్ ఐ మే నాట్ అండర్స్టాండ్. వై గాడ్ ఆస్క్డ్ హిమ్ టు త్రో ద స్టిక్, that is which on his is depending upon. He thought that okay, now this is my life. All that I did in Egypt, I failed, I'm a failure, I cannot. Even though I'm a gifted, even though I have so many things, I don't think God called me, or I don't think I have a purpose in my life. Now why God asked him and why God turned that stick into snake? For Israelites, ఇశ్రాయేలీలకి పాము అనేది ఒక దేవుడు. ఐగుప్తు రాజు తన మెడలో కూడా బంగారు పాము వేసుకుంటాడు. పామును పడేయమన్న ద్వారా నేను అంటే ఇశ్రాయేలు దేవుళ్ళ కన్నా నేను గొప్ప దేవుడిని ఇశ్రాయేలుకి తెలియపరచడానికి, ఆ సూచన చేయడం ద్వారా తనను విమోచించడానికి దేవుడే మోషేని పంపించాడు, తన ప్రజలను నమ్మడానికి. ది స్టిక్ హ్యాస్ 2 messages for 2 category of people. One is the king who told the Israelites, all the Israelites, to believe that the God of Moses is powerful than all the gods that they have, because that stick eaten up all other snakes. And the Israelites, those who are watching him doing that, realize that the God sent Moses as a deliverer. Now you have to pray that if you are in a crossroad, that is it God's will, or is there a time that God is going to use me for the purpose that he called me? You have to ask the Lord, what is that I have to throw down that you will use it for a greater purpose. ఇదే దాన్ని మోషే నమ్మినప్పుడు మనం ముందు చూస్తాం, మోషేకు కూడా తెలియదు ఈ కర్ర తన చేతిలో ఉన్న కర్ర ఎంత గొప్పగా ఉపయోగించబడుతుంది అనేది. ఈ కర్ర ఐగుప్తు మంత్రగాళ్ళందరినీ ఓడించింది. ఈ కర్ర నీళ్ళను రక్తంగా మార్చింది. ఈ కర్ర కప్పలను రప్పించింది, పేర్లను రప్పించింది, ఉరుములు వడగండ్లు కలుగజేసింది, ఎర్ర సముద్రాన్ని చీల్చింది, బండ నుంచి నీళ్ళు రప్పింది. అలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ ఉన్నాయి. The same stick that was God brought in his notice that what you are holding is holding you. You have to leave it. When he was willing to leave it, God used it for mighty works. That turned water into blood, that divided the sea into the two, and it brought a lot of diseases and the anger of the Lord upon the gods of Israel, and it did not, so many things it did. But Moses didn't know when God called him and throw this stick, this can do marvelous things. But you and me know now that what God can do with the stick or with the things that you can throw it out. If it is in your hand, that may be good or bad.
మోషే దాన్ని పట్టుకున్నంత వరకు మోషే నది పట్టుకుంది. మోషే వదిలిన తర్వాత మోషే దాని ద్వారా దేవుని యొక్క గొప్ప బలమైన కార్యాలు చేయగలిగాడు. నిన్ను నీ వ్యక్తిత్వాన్ని ఏదైతే అదుపులో ఉంచుకుంటున్నాయో, అవి చిన్న విషయాలు అయి ఉండొచ్చు, పెద్ద విషయాలు అయి ఉండొచ్చు, అది మంచివి అయి ఉండొచ్చు, చెడు అయి ఉండొచ్చు. బట్ యూ హ్యావ్ టు టెస్ట్ వన్స్. ఈజ్ ఇట్ దిస్ దట్ ఐ హ్యావ్ టు క్యారీ ఆన్? ఈజ్ ఇట్ దిస్ ఐ హ్యావ్ టు అలౌ ఇట్ టు రూల్ మై లైఫ్ అండ్ మై క్యారెక్టర్? ఈజ్ ఇట్ దిస్ దట్ హ్యాస్ టు డిఫైన్ మై ఐడెంటిటీ? వెన్ యూ విల్లింగ్, then you know that the same thing God is going to use it for a greater purpose. Today's message is that God is asking that what is that one thing that is there in your heart. First thing is that you know that whether there is a dissatisfaction in your life that you didn't reach yet where God wants you. There is no indication of it, even though you are doing good, even though you are in a position that position tells you that you are somebody, but that is wrong identity. గాడ్ వాంట్స్ యూ టు. దేవుడు, మీ పరిశుద్ధాత్మ దేవుడు మీతో మిమ్మల్ని ప్రశ్నిస్తుందంటే మీ చేతిలో ఉన్నదేంటి? మీరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. మీ చేతిలో ఉన్నదేంటి? అది దేవుడు మేము విడిచిపెట్టమని అనేకసార్లు చెప్తున్నాడు. అది ఏదైనా ఉండవచ్చు, బలహీనత అయి ఉండవచ్చు, తప్పుదై ఉండవచ్చు, ఒక్కొక్కసారి మంచిదై ఉండవచ్చు, తలాంతలై ఉండవచ్చు, ఏదైనా దేవుడి చేతిని గొప్పగా వాడబడుతున్న ఒక ఉద్దేశం కలిగి ఉండవచ్చు. బట్ అంతరంగంలో ఎక్కడో తెలుసు అసంతృప్తి. ప్రభువా, నేను వాడబడాల్సిన రీతిగా వాడబట్టలేదు, నువ్వు చేరుకోవాల్సిన స్థానానికి నేను ఇంకా చేరుకోలేదు, నీ ముందు ఇంకా అనేకమైన ప్రయాణించవలసిన గొప్ప ప్రయాణం ఉందని దేవుడు నీకు గుర్తు చేస్తున్నాడు. దెర్ ఈస్ సో మచ్ దట్ యూ కెన్ డూ. దట్ ఈస్ ద వన్ దట్ గాడ్ ఈస్ రిమైండింగ్ యూ. దిస్ ఈస్ నాట్ యువర్ లైఫ్. దిస్ ఈస్ నాట్ ద ప్లేస్ దట్ యూ సపోజ్ టు బి. దిస్ ఈస్ నాట్ ద పొజిషన్ దట్ యూ సపోజ్ టు బి. గాడ్ హ్యాస్ డిఫరెంట్ ప్లాన్స్ ఫర్ యూ. పరిశుద్ధుడైన దేవుడా, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు ప్రభా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. ప్రభా, మా హృదయాలను దర్శిస్తుండగా, సంధిస్తుండగా ప్రభా అప్పగించుకోవడానికి, నీకు లోబడ్డానికి, పడవేయడానికి, విడిచిపెట్టడానికి సహాయం చేయని వేడుకొంచున్నాం. మా ముందున గొప్ప మహిమకరమైన ఆ యొక్క గొప్ప పరిచర్యను, గొప్ప జీవితాన్ని మాకు తెలియపరచమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.